ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. అపోస్తల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వారు యేసుతో కూడా ఉండినవారు. దేవునికి మహిమ కలుగును గాక. 4:13 దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. పేతురు యోహాను విద్యలేని పామరులే. వారికి విద్య లేదు కానీ మహోన్నతుని విద్య వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ లోక సంబంధమైన విద్య వారికి లేదు. వారు చదువుకున్నవారు కాదు, చేపలు పట్టే జాలరులు అయినా వారికి మహోన్నతుని విద్యను దేవుడు నేర్పించాడు. వారు ఎలా నేర్చుకున్నారా అంటే యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏకీపించామంటే ఎవరితో ఉంటున్నామండి? యేసయ్యతో కూడా ఉంటున్నాం. మందిరానికి వచ్చామంటే మనం యేసయ్యతో కూడా ఉంటున్నాం. ఉపవాసంలో ఉన్నామంటే యేసయ్యతో కూడా మనం ఉంటున్నామంటే ఆయన ఉన్నాడు. ఈ 46 రోజుల్లో కొంతమందికి అవకాశం ఉంటే వస్తారు, అవకాశం లేకపోతే కొంతమంది మానుకోవచ్చేమో, రాలేకపోవచ్చేమో, కానీ ఆయన మాత్రం రోజు వస్తున్నాడు వచ్చిన వారి కోసం. దేవునికి మహిమ కలుగును గాక. రోజు ఎవరో ఉంటున్నారు, ఇక్కడ ఎవరో ఒకరు ఉంటున్నారు, వారితో కూడా నేను ఉంటానని యేసయ్య వస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆయనతో కూడా మనం ఉంటే ఆయన వలె మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం అండి. మోషే కొండ మీద నుంచి ఆయన క్రిందకు దిగి వచ్చేటప్పుడంట ప్రజలు ఆయన ముఖమును చూసేటప్పుడంట ఆ ముఖము వెలుగుతూ ఉందంటండి. చర్మము ప్రకాశిస్తా. ఒక మనిషి యొక్క చర్మం ప్రకాశించిన సందర్భం అక్కడే మనం చూస్తాం. ఎక్కడ? దేవునితో కూడా ఉన్న సమయంలోనే ఈ చర్మము ప్రకాశించింది కదా. మనం మందిరానికి వచ్చేటప్పుడు సాధ్యమంతగా ఈ చర్మం ప్రకాశించాలని మనం ప్రిపేర్ అవుతాం కదా. మనం అందరం కూడా ప్రిపేర్ అవుతాం. అద్దంలో చూసుకోకుండా బయలుదేరుతాం. మనం ఫైనల్ సర్టిఫికెట్ లేకుండా మనం బయటకు వస్తామా? ఇంకొకసారి అద్దంలో చూసుకొని ఓకే అనుకున్నప్పుడే బయలుదేరుతాం. కానీ ఎంత ప్రకాశించినా కానీ కాసేపటికి ఇది రాసుకున్న పౌడర్ ఎడిపోతుందో, ఫెయిర్ అండ్ లవ్లీ ఎడిపోతుందో, అసలు మిగతా ఏమేమి ఉపయోగించడానికి ఏమైపోతుందో అర్థం కావట్లా. కానీ తిండి తిప్పులు లేకుండా పైన కూర్చున్నాడు ఆయన. మోషే ఎన్నిసార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? 2 సార్లు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఈ శరీర సంబంధముగా ఏమీ ఆలోచన లేకుండా ఉంటే ఈ శరీరం అంట ఏమైందంటండి? ప్రకాశించింది. ఆయన ముఖము ప్రకాశించిన సంగతి కూడా ఆయనకి తెలియలేదంట. ఆ మహిమతో దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దేవునితో కూడా మోషే ఉన్నాడు. యేసు ప్రభు వారితో కూడా శిష్యులు ఉన్నారు. రూపాంతరపు కొండ మీదకి యేసు ప్రభు వారు శిష్యులను ఎంట పెట్టుకుని వెళ్ళారు. ఎంతమందిని ఎంట పెట్టుకుని వెళ్ళారు? మొత్తం శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. కానీ ఎంతమంది తీసుకెళ్ళాడు? 3 తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు. 12 మంది ఉంటే 12 మందిలో 3 ఆయన తీసుకుని పైకి వెళ్ళాడు. ఈ 3 ఆయన మహిమ దర్శనమును ఆ కొండ మీద చూశారు. వీరి కన్నులు వెలిగించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు తొందరపడిన వాడే అంటున్నాడు, ప్రభువా ఇగో నీకు ఒక పర్ణశాల, ఏలియా మోషేకి ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల ఇక్కడ కడతానయ్యా నేను అంటున్నాడు. నువ్వు కట్టాల్సింది ఇక్కడ కాదు, నువ్వు కట్టాల్సింది పర్ణశాలలు కాదు, నువ్వు కట్టాల్సింది సంఘాలను. దేవునికి స్తోత్రం. ఇదిగో క్రీస్తు అనే బండ మీద నువ్వు సంఘాన్ని కట్టాలి. ఇక్కడ పర్ణశాల కడితే ఇక్కడే మనం అందరూ భజన చేసుకుంటూ కూర్చుంటాం. ఎక్కడ? రూపాంతర కొండ మీదనే. మోషే, ఏలియా ఆ ఇద్దరు అక్కడ వచ్చారంట. ప్రభు వారితో మాట్లాడుతున్నారంట.
అక్కడ ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇక్కడ ముగ్గురు చూస్తూ ఉన్నారు. ఎవరు ముగ్గురు మాట్లాడుతున్నారు? మోషే, ఏలియా, యేసు ప్రభు వారు మాట్లాడుకుంటుంటే ఎవరెవరు మాట్లాడుతున్నారా అంటే, ఎవరైతే 40 దినములు అన్నపానములు లేకుండా దేవునితో కలిసి సహవాసం చేశారో వారు మాట్లాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ముగ్గురు ఒక టీము, ఈ ముగ్గురు ఒక గుంపు. ఈ పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు ఒక టీము. చూడండి, ఈ ముగ్గురు కాకుండా మిగతా 9 మంది శిష్యులు ఉన్నారు కదా, ఈ 9 మంది ఒక టీము. ఈ 9 మంది ఏమో ఇంకా కొండ ఎక్కలేదు, కానీ ఈ ముగ్గురు మాత్రమే కొండ ఎక్కారు. ఆ ముగ్గురు మాత్రమే వారు మహిమలో, వారు దర్శనములో, వారందరూ కూడా ప్రత్యక్షత, వారు దేవుని యొక్క ఆ మహిమలో నింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ఏ అనుభవంలో ఉన్నామండి? యేసయ్యతో ఉన్నామా? కొండ దిగువ భాగంలో ఉన్నామా? లేక కొండ ఎక్కిన అనుభవంలో ఉన్నామా? లేక ఆ 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి దేవుని మహిమను పొందిన అనుభవంలో మనం ఉన్నామా? ఇంకొక మెట్టు మనం పైకి ఎక్కుదాం. దేవునికి స్తోత్రం అండి. ఇంకొక కొండపైకి మనం ఎక్కుదాము. ఆ కొండపైకి మనం ఎక్కగలిగినంత వరకు మనం ఎక్కుతానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే చేయబట్టుకొని ఆయన శిఖరానికి చేర్చును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో 40 దినములు, 40 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉందండి. దేవుడు మోషేని కొండ మీద ఉండమన్నాడు. అయితే ఎన్ని రోజులు ఉండాలనేది ముందు చెప్పలా కదా. ఒకవేళ నువ్వు 40 రోజులు ఉండాలంటే మోషే భయపడేవాడేమో కదండి. 40 రోజులు అంటే భయపడేవాడేమో, కానీ ముందుగా చెప్పలా ఎన్ని రోజులు ఉండాలయ్యా బాబు నువ్వు అని. కానీ కొండ మీదకి రమ్మంటే కొండ మీదకి వెళ్తే ఆయనకు అర్థమైంది, ఏ దేవునితో మనము ఎన్ని రోజులైనా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం అండి. ఇంకా 40 కాదయ్యా, ఇంకొక 30 ఎక్స్ట్రా ఉండు, మొత్తం 70 రోజులు ఉంటే అలాగే ఉండేవాడేమో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నడిపించేది ఆయన కనుక. ఆకలి అవ్వలేదు, దాహం అవ్వలేదు కదా. మనం రోజు ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతున్నాం? ఎన్ని కావాలి మన శరీరానికి? ఏమండి, ఎన్ని లీటర్లు కావాల్సి వస్తాయి? డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మీ శరీర బరువును బట్టి 20 కేజీల బరువు కంట మనం ఒక 2 లీటర్ల నీళ్ళు, 1 లీటర్ నీళ్ళు తాగాలండి. 20 కేజీల బరువుకి 1 లీటర్ నీళ్ళు. 40 కేజీలు అనుకోండి, రోజు మొత్తానికి 2 లీటర్లు సరిపోతాయి. 60 కేజీలు అనుకోండి, రోజు మొత్తానికి 3 లీటర్లు ఉండాలి. 80 కేజీలు ఉంటే 4 లీటర్లు తాగాలి. మన బాడీ మొత్తంలో రక్తం ఎంత ఉంటుంది? శరీరం లోపల రక్తం ఎంత ఉంటుంది సుమారుగా? మన రఘుకి యాక్సిడెంట్ అయితే కాలుకి 4 నరాలు తెగిపోయినాయి అంటండి. 5 వేలు ఉంటాయి కదా, 5 వేలలో 4 వేల నరాలు తెగిపోయినాయి అంట. రక్తం ప్రవహిస్తుందంట. చాలా రక్తం పోయింది పాస్టర్ గారు అన్నాడు. అంటే మరి రక్తం సరిపోని బాడీలో లేకపోతే ఏం చేస్తారు? రక్తం ఎక్కిస్తారు కదా. ఎక్కించాలంటే మనకి ముందు అసలు నీ బాడీలో ఏ గ్రూప్ రక్తం ఉందో తెలుసా? ఏమండి, నా గ్రూపు రక్తం నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు స్తోత్రం చేస్తారా? నా గ్రూపు రక్తం ఏంటో నాకు తెలుసు అన్నవాళ్ళు. మా ఆడవాళ్ళందరికీ, వివాహమైన వాళ్ళందరికీ తప్పనిసరి తెలిసి ఉండాలి. ఎప్పుడు పరీక్ష చేస్తారు వాళ్ళకి? గర్భవతులుగా ఉన్నప్పుడు మీ గ్రూప్ ఏందో అని చెప్తారు కదా వాళ్ళు. చెప్పారు కానీ పాస్టర్ గారు నేను మర్చిపోయాను. అందరూ ఎందుకు తెలుసుకొని ఉండాలి అంటే, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, ఏదైనా అవసరం అయితే రక్తం ఎక్కించాలంటే నీది ఏ గ్రూపు అంటే చెప్పగలిగి ఉండాలి. ఒకవేళ చెప్పలేకపోతే నీ రక్త పరీక్ష చేసిన దాకా ఆగాలి. ఈ టైం వేస్ట్ అయ్యింది. అందుకోసం డాక్టర్స్ ఏం చేస్తారంటే, మన గ్రూప్ ఏంటో తెలుసుకోండి, మన రక్తం పర్సంటేజ్ ఎంత ఉందో మన బాడీలో తెలుసుకోండి. తక్కువగా ఉంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం రోజుకి కనీసం 4 లీటర్లు 3 లీటర్లు నీళ్లు తాగాలి. చలికాలం తాగుతున్నామా? తాగట్లా కదా. ఏదైనా బాధ వచ్చినప్పుడు అప్పుడు అర్థమయ్యేది. రాళ్ళు ఉన్నాయి. ఎక్కడ రాళ్ళు? చెవులో రాళ్ళు కాదు, ముక్కులో రాళ్ళు కాదు. ఎక్కడ రాళ్ళు? ఎందుకు వచ్చినాయి రాళ్ళు? నీళ్ళు లేకపోతే రాళ్ళు వచ్చినాయి, రాళ్ళు బయటపడినాయి అంట. డాక్టర్ గారు ముందేమంటాడంటే, నువ్వు నీళ్లు తాగాలి. ఒరేయ్, నీకు 500 రూపాయలు ఇస్తే నువ్వేం సలహా చెప్పావు? డాక్టర్ గారికి 500 రూపాయలు ఇస్తే ఆయన ఏమన్నాడు? నీళ్లు తాగాయి అన్నాడు. దీనికోసం నీకు 500 ఇచ్చింది తెలుసు కానీ మేము చేయలేదు కదా కాబట్టి చెబుతున్నాడు కదండి. మోషే కొండ మీద నీళ్లు తాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు.
ఎలా ఉండగలిగాడంటే దేవునితో మాట్లాడుతున్నాడు గనుక దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు గనుక దేవునికి స్తోత్రం. మనము ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేసినంతసేపు, మందిరంలో కూర్చున్నంతసేపు అసలు మనకి ఆకలి దప్పులు తెలియట్లా. ఇంటికి వెళ్ళటంతోనే, ఇంట్లో గుమ్మంలో అడుగు పెట్టడంతోనే సూప్ అంతా వంటగది మీదకి వెళ్తుంది. ఏమండి, ఆలోచనలన్నీ వంటగదిలోనికి వెళ్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచన రాలేదే. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళేసరికి మనకు కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు మనకి శరీరానికి సంబంధించిన ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయి. దీనికి ఆహారం పెట్టాలి, కడుపుకి, ఈ శరీరానికి ఆహారం పెట్టాలి అని దాని వైపు మనం వెళ్తున్నాం. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, మోషేని కొండ మీదకి ఎందుకు ఎక్కిరమ్మన్నా అంటే నాతో కూడా ఉండటం కోసం. దేవునికి స్తోత్రం. మనం దేవునితో కూడా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో కూడా ఉండే స్థలాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఆయనతో ఉండే ఆ సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం అండి. మనము ఆయనకి సమయం ఇవ్వకుండా మన పనులన్నీ మనం చేసుకుంటా ఉంటే, మీరు ఉపవాసం ఉండి వివాదము చేయొచ్చు, గుద్దులాడుచు, వ్యాపారం చేస్తూ, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు మా ప్రార్థన ఆలకించలేదు. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 3వ వచనం చదవనమ్మా. 3వ వచనం కూడాను, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరు ఉపవాసం ఉండరు. మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మీ ఉపవాసం గురించి మీరే చాలా సాటిస్ఫై ఉన్నారే. ఇంతవరకు చేస్తే జాలులే అనుకుంటున్నారే. 46 రోజులు ఉండకపోయినా 4 రోజులు ఉన్న జాలులే అనుకుంటున్నారు కొంతమంది. అసలు ఉండకపోయినా సహవాసంలో ఉండమంటున్నాడు పాస్టర్ గారు, కాబట్టి నేను సహవాసంలో ఉంటాను కానీ ఉపవాసంలో ఉండను. నేను 15 రోజులు చేస్తాను, నేను 21 రోజులు చేస్తాను. మన అభిప్రాయం మనం కలిగి ఉన్నాం. కానీ అంటున్నాడు, మీరు కలిగిన అభిప్రాయము, మీరు కలిగిన ఆలోచన అది యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటంట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కట్లు ఉన్నాయండి. ఈ కట్లు మనందరికి తెలిసినయే. ఏం కట్లు ఉన్నాయి? మనకి ఆచారాలు అనే కట్లు ఉన్నాయి కొన్ని. అది ఆత్మ సంబంధమైనవి కావచ్చు, మత సంబంధమైనవి కావచ్చు, కుల సంబంధమైనవి కావచ్చు, కుటుంబ సంబంధమైనవి కావచ్చు. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రహామా నీవు లేచి, అక్కడ ఏమని చెప్పాడమ్మా? నీవు లేచి నీ దేశము నుండి, ఒకటి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. ఒక్క నిమిషం అమ్మా. ఒకటి దేశము నుండి అంటే ఒక్కొక్క దేశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఒక్కొక్క దేశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. యాకోబుతో ఆ లాబాను మామగారు అంటున్నాడు, అయ్యా నీవు మా చిన్న కుమార్తెని ఇవ్వమని అడిగావు, కానీ నేను పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశాను. ఎందుకంటే ఇది మా దేశ ఆచారము, ఇది మా దేశ మర్యాద. అందుకని నీకు పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశాను. ఏమనుకో, కావాలంటే చిన్న కుమార్తె కూడా తీసుకోవచ్చు. మా దేశ ఆచారం ఏంటంటే ఒక వ్యక్తి ఇద్దరం చేసుకున్నా కానీ తప్పేమీ కాదు. ఇది దేశ ఆచారం. ఆ దేశంలో ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నా కానీ తప్పేమి కాదంట.
ఇప్పుడు కూడా కొంతమందికి అటువంటి ఆచారాలు ఉన్నాయి. అవన్నీ మనం చర్చించుకునే వేదిక కాదు ఇది. నీ దేశము నుండి బంధువుల యొద్ద నుండి. రెండోది బంధువులు అంటే కులం, మతం. ఇంటికి ఒక ఇలవేల్పు ఉంటారు, ఇంటికి ఒక దేవరు ఉంటారు, ఇంటికి ఒక ఆచారం ఉంటుంది కదండి. ఇది మీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయట రావాలి. నీ దేశపు ఆచారాలు, నీ బంధువుల ఆచారాలు, నీ కులాచారాలు, నీ మతాచారాలు, నీ యొక్క భాష సంబంధించిన కొన్ని ఆచారాలు ఉంటాయి. మనం మన జనవరి 1కి నూతన సంవత్సరం జరిపించుకున్నాం. ఇది ఆంగ్ల సంవత్సరాది అన్నారు. రేపు నెలలో మనం తెలుగు సంవత్సరాలు జరిపించుకోబోతున్నాం. ఇది భాష సంబంధించిన ఆచారం. అంటే ఈ భాష మాట్లాడేవారు తెలుగువారు, తమిళం వారు, మలయాళం వారు, ఇంగ్లీష్ వారు, ఇలాగ కొన్ని ఆచారాలు ఉన్నాయి. తర్వాత లాస్ట్లో నీ బంధువుల ఇద్దరు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశమునకు అవన్నీ విడిచిపెట్టేసి. బయలుదేరా అంటే అర్థం ఏంటండి? అవన్నీ విడిచిపెట్టేసేయి. ఇంకా మనము ఏ ఆచారాలు పాటిస్తున్నామో ఆ ఆచారాలన్నీ విడిచిపెట్టేసే. దేవునికి స్తోత్రం అండి. మనం పాటించట్లేదా? ఆచారాలు పాటించట్లేదా? దేవునికి ఇష్టము కానివి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనము విడిచిపెట్టే. ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యములో ఏం చెప్పబడిందో అదే మనం పాటిస్తే అది దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం అండి. దుర్మార్గులు కట్టిన కట్లన్నీ విప్పేసేయాలి. సైతాన్ కొన్ని కట్లు కట్టాడు. యేసు ప్రభు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళేసరికి అక్కడ ఒక ఆమెంట నడుము వంగిపోయినటువంటి స్త్రీ అక్కడ ఉందంట. నడుము వంగిపోయింది. ఆమె మనలాగా ఇట్లా నిలబడలేకపోతుంది. ఎట్లా ఉంటుందంటే నడుము ఇలాగన వంగిపోయింది, లేచి నిలబడలేకపోతుంది. యేసు ప్రభు వారు ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆమె నడుము వంగిపోయి అలా నడుస్తుంటే ఆమెను చూసి ప్రభువారు అన్నారు, అమ్మ నువ్వు చక్కగా లేచి నిలబడి ఉన్నాడు. వెంటనే వంగిపోయిన నడుము అంతా కూడా నిటారుగా వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అదే మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏం చేసేవాడు అండి? ముందు ఒక ఎక్స్రే తీసుకురండి, ఆ తర్వాత స్కాన్ తీసుకురండి, ఎంఆర్ఐ స్కాన్ తీసుకురండి, ఆ స్కాన్ తీసుకురండి, ఈ స్కాన్ తీసుకురండి, స్పైనల్ సంబంధించిన ఈ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి, అన్నీ చేసేవాళ్ళు కదా. అన్నీ చేసిన తర్వాత నీ నడుము వంగిపోయిందమ్మా అని చెప్పాడు. అందుకోసం నేను వచ్చింది బాబు. ఆయన ఏమంటాడు? నీ నడుము వంగిపోయిందమ్మా, ఎముక బెండ్ అయ్యిందమ్మా అంటాడు. నువ్వు ఇంగ్లీష్ చెప్పి నేను తెలుగు చెప్తున్నానయ్యా, నా నడుము వంగిపోయింది, కారణం ఏంది అంటే నీ నడుము బెండ్ అయిందమ్మా. మరి ఇప్పుడు దీన్ని బాగు చేసే అవకాశం ఉందా? బాగు చేస్తే ఈ వయసులో నువ్వు చచ్చిపోతావమ్మా. ఆపరేషన్ చేయకూడదు కాబట్టి ఉన్నంతవరకు ఇట్లాగే నడిపించుకుంటా పోదాం. యేసు ప్రభు వారు అన్నారు, స్కానింగ్ అవసరం లేదు, బ్లడ్ టెస్ట్లు అవసరం లేదు, దేర్ ఈజ్ నో డయాగ్నోసిస్. అర్థమవుతుందిగా నీ నడుము వంగిపోయిందని. ఆ నడుముని చేసిన నేనే, ఆ ఎముకలు చేసిన నేనే, ఆ ఎముకలను చక్క పెడతాను, చక్కగా నిలబడమ్మా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ అన్నారు ఈరోజు విశ్రాంతి దినం కదా. ఎవరంటున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీరు ఎవరయ్యా అంటే మత సంబంధమైన ఆచారాలు కలిగిన వారు. మోషేయే మాకు ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక. మోషే ఎట్లా ఇచ్చాడో మీకు తెలుసా? ఏమయ్యా నీకు నిండా 30 ఏళ్ళు లేదు, నువ్వు వచ్చి ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు అద్దుమీరుతున్నావు. మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ఈ ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చి నువ్వు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించట్లేదు, విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదంటే ఈరోజు నువ్వు స్వస్థపరుస్తావా? వారందరూ అడుగుతుంటే అప్పుడు ఆయన ప్రభువారు అన్నారు, మీ గాడిదైనా మీ గొర్రె అయినా గుంటలో పడితే విశ్రాంతి దినమున మీరు దాన్ని తీరా? మీ గాడిద గుంటలో పడిందండి. ఆ దినాల్లో వాళ్ళకి గాడిద ప్రయాణ సాధనం. ఈ రోజున మన ఇంట్లో సైకిల్ ఎలా ఉంటుందో, మన ఇంట్లో బండి ఎలా ఉంటుందో, ఆ రోజున అందరిలో గాడిదలు ఉండేవి. కానీ ఈ గాడిదలకి ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులనే ఈ అడ్డగాడిదలకి అది అర్థం కావట్లా. నీ గాడిద గుంటలో పడితే నువ్వు తీవా? అర్థంగా సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లా. గుంటలో పడిందని అట్లా ఉంచితే ఏమవుతుంది? తీయొచ్చు అంటే మరి ఎందుకు తీసినారు మీరు అంటాడు కదా. ఆయన్నేమో ఇరికించడానికి ప్రశ్నలు అడుగుతున్నారు, ఆయన అడిగిన ప్రశ్నకి ఏమో సమాధానము చెప్పటం లేదు. 18 సంవత్సరాల నుంచి సాతాను కట్లతో బంధించబడిన ఈ
అబ్రహాం కుమార్తెను ఈ విశ్రాంతి దినమున విడిపింపతగదా. దేవునికి స్తోత్రం. సైతాన్ కట్టిన కట్లు కొన్ని ఉన్నాయి, ఆ కట్లన్నీ కూడాను తెంచివేయాలి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. దేవునికి మహిమ కలుగునుగాక. నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన దగ్గర కాపీ కొట్టి సైతాన్ కూడా కొన్ని వాళ్ళకి ఈ 40 అని పెట్టాడు. మాలేసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారు? ఎన్ని రోజులండి? అది ఏ మాలైనా వాళ్ళు 40 రోజులే, మనం 40 రోజులే. ఇప్పుడు మరియమాల యేసుమాల, మీకు ఎక్కడ కావాలా మాల? తెల్ల కన్నవాడు తీసుకురండి. చర్చిలో పాస్టర్ గారు చెబుతున్నాడు, ఫాదర్ గారు చెబుతున్నారు, తెల్ల కన్నవ దిగొచ్చి మాలధారణ చేస్తున్నారు. మోషే ఏ మాల వేసుకున్నాడు? యేసు ప్రభు వారు ఏ మాల వేసుకున్నాడు? ఏలియా ఏ మాల వేసుకున్నాడు? పౌలు గారు ఏమైనా మాల వేసుకున్నాడా? పేతురు గారు ఏమైనా మాల వేసుకున్నాడా? అపోస్తలులు ఏమైనా మాల వేసుకున్నారా? వాళ్ళు ఏమన్నా మెడలో జపమాల వేసుకున్నారా? ఈ ఆచారం అనే కట్లన్నీ కూడా యేసు నామంలో తెగిపోవును గాక. ఆమేన్. ఆత్మానుసారంగా మనం నడుచుకుందాము గాక. ఆమేన్. నీనెవే పట్టణానికి వెళ్ళాయా యోనా? ఆ పట్టణానికి ఇంకా 40 దినములలో, ఎన్ని దినాలు అంటండి? 40 దినాల్లో. 3వ అధ్యాయం చూడండి, యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా, 3 దినముల ప్రయాణమంతా, పరిమాణము గల పట్టణము, పరిమాణము కలిగిన పెద్ద పట్టణం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్టె కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వారు చేయుచు వచ్చినటువంటి దుర్మార్గములను, తమ చెడు నడతలను మానుకొనగా. దేవునికి స్తోత్రాలండి. ఈ ఉపవాస దినాల్లో 40 రోజుల్లో మనము మన యొక్క మన నడకలను మార్చుకుందాము గాక. మనం దేవుని మార్గములోనే నడుస్తున్నామా? ఒకవేళ తప్పు త్రోవలో ఏమైనా నడుస్తున్నామా? ఒకసారి వాక్యము ద్వారా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. మన మాటలు మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి, మన నడకలు మార్చుకోవాలి. ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు దేవుడు చూచి ఆయన చేదునన్న కీడు చేయక
మానుకొని ఆయనే పశ్చాత్తప్తుడై ఆయన ఏం చేస్తున్నాడంట, వాళ్ళందరిని దీవించాడంట, జీవముతో నింపాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని నశింపు చేస్తానన్నాడు కదండి. సొదొమ గొమొర్రా పట్టణాలకి ఈ పట్టణం పైన అగ్ని కుమ్మరిస్తానన్నాడు. ఆ ప్రజలు చెడు నడత మానుకున్న వారు కారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.